హిందూపురంలో వైసీపీ కార్యకర్తలపై అలాగే వారి కార్యాలయంపై కూడా టీడీపీ నేతలు దాడి చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఇవాళ విచిత్రమైనటువంటి ధోరణి గమనిస్తున్నాం రాజకీయాల్లో. టీడీపీ పార్టీ చెప్పేదేంటి? క్రమశిక్షణ. టీడీపీ పార్టీ అధినేత చెప్తున్నదేమిటి? సంయమనం, సహనం, పద్ధతి, క్రమశిక్షణ. బట్ జరుగుతున్నదేమిటి? హిందూపూర్లో ఇవాళ ఒక వైసీపీ నాయకుడు చాలా ఉద్రేకపూరితమైనటువంటి మాటలు అలాగే రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం నడిపాడు. దానికి ప్రతిగా జరిగిందేంటి? ఆయన మీద దాడేమో తర్వాత సంగతి. ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరిగింది. రాజకీయం ఎలా మార్పులు చెందుతోంది, ఎలా పరిణతి లేనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అన్నదానికి ఇది నిదర్శనం. అలాగే అక్కడున్నటువంటి వైసీపీ కార్యకర్త లేక నాయకుడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది ఏంటి? ఎక్కడో ఎవడో హైదరాబాద్లో ఉన్నవాడిని మనం ఇక్కడ మొయ్యాలా అని. మహానుభావ, నువ్వు మొయ్యటలా, నువ్వు కాదు ఎన్నుకున్నది నీ నియోజకవర్గ ప్రజలు, నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్స్. నువ్వు పనికిరావని నువ్వన్నట్టుగా ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన్నే ఎన్నుకున్నారు. ఎన్నుకున్నది ఎవరు? హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి తిట్టాల్సినవి ఏమైనా ఉంటే తిట్టేసాయి. నీకు అభ్యంతరం ఉంటే హిందూపూర్లో బయట వాళ్ళు వచ్చి ఎన్నుకోబడకూడదు అన్నటువంటి రూల్ ఆఫ్ లా నువ్వేమైనా సొంతగా రాసుకొని ఉంటే యు డూ దట్. నోటికొచ్చినట్టు మాట్లాడడం ప్రజాప్రతినిధులను, ఏ పార్టీ వాళ్ళైనా సరే మరొక పార్టీ ప్రజాప్రతినిధులను మనం మాట్లాడితే ఆ ఓటర్స్ని అవమానం చేసినట్టు అవుతుంది. ఎన్నుకున్న వాళ్లను మనము తప్పుడు వాళ్ళగా చిత్రీకరించినట్టు అవుతుంది. ఇటు టీడీపీ పార్టీకి హిందూపూర్ నియోజకవర్గం అనేది ఎన్టీఆర్ ఎప్పుడైతే అక్కడ నిలబడి గెలిచి జనం కోసం కొత్త రాజకీయాన్ని సృష్టించాలని ప్రయత్నించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపూర్ నియోజకవర్గం టీడీపీ పార్టీలో ఎవరు నిలబడ్డా గెలుస్తారేమో అన్నంత నమ్మకం పెంచారు ఆ ప్రాంత ఓటర్లు, ఆ ప్రాంత వాసులు, అక్కడున్నటువంటి జనం. మరి వైసీపీ పార్టీ గెలవలేకపోతే దానికి కారణం ఏంటని పరిశోధించుకోవాలి. అంతేగాని ఇలా అడ్డగోలుగా మాట్లాడడం, రాజకీయాల్లో రచ్చ తీసుకురావటం, అలాగే రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాన్ని ఆయన బహుశా చాలా ప్రతిభావంతంగా చేసినట్టున్నాడు. రెచ్చగొడితే కానీ ఇవాళ కొన్ని సమస్యలు సృష్టించబడవు అన్నట్టుంది. విశాఖలో మనకి ఒక అద్భుతమైనటువంటి సదస్సు జరుగుతుంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్నది. దేశ విదేశాల నుంచి వచ్చారు, పెట్టుబడి పెడతామని వచ్చారు, ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం ఉంచి వచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్రాక్షన్గా వాళ్ళకు అనిపించి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఒక పక్క అయితే, పీపీపీ సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్గా మార్చేస్తున్నారన్నటువంటి దాన్ని ఇవాళే సమస్యగా తీసుకొచ్చి వైసీపీ పార్టీ పోరాడుతోంది. జనం మధ్యకొచ్చి ఉద్యమం అంటోంది. ఒక పక్క సదస్సు జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని గండి కొట్టుతున్నట్టుగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు నిర్వహించాలో వైసీపీ పార్టీ రాజకీయంగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక హిందూపూర్ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ ఉద్రేకం ఎందుకు? అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా ఆలోచించవలసింది. మీ అధినాయకుడు చెప్తున్నది క్రమశిక్షణ అన్నారు. మరి ఇక్కడ టీడీపీ పార్టీకి క్రమశిక్షణ ఉన్నదా? అలాగే టీడీపీ పార్టీ సెంట్రల్ పార్టీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది మొత్తం వ్యవస్థ మొత్తం. నాట్ ఓన్లీ ఏదో పోలీస్ అధికారులు శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళు లేదా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమో లేదా కోర్టులో, వీటన్నిటికంటే ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం అనేది పరమ నీచమైన రాజకీయం అని అందరూ ఘోషించారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? హిందూపూర్ నియోజకవర్గంలో ఇంత ఉద్రేకం ఎందుకు? ఇంత ఆవేశం ఎందుకు? ఒక పక్క వైసీపీ చేసింది తప్పని మనం వాదిస్తూ అందరూ దాని మీదే దోషులుగా చాలామందిని కోర్టు ముందు పెట్టిన తర్వాత
ఇవాళ హిందూపూర్ నియోజకవర్గంలో ఇదేమైనా బాలకృష్ణ సినిమానా? కాదు కదా. నేనెదురొచ్చినా నువ్వెదురొచ్చినా నీకే ప్రమాదం అన్నట్టు రాజకీయం ఉంటుందా? అది సినిమా డైలాగ్. బాలకృష్ణ యొక్క సినిమా డైలాగులను మనం రాజకీయాల్లో ఆచరించాలంటే అడ్రస్ లేకుండా అయిపోతాం. జనం కోసం నిలబడిన రాజకీయం ఏదైతే ఉంటుందో దాన్ని ఇలానే కంటిన్యూస్గా సుదీర్ఘంగా టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరొచ్చినా అక్కడ ఆహ్వానం పలుకుతూ గెలిపించుకుంటూ వాళ్ళ ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి పంపిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి, అలాంటి సంస్కృతి ఉన్నటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి ఓటర్సు జనం ఉన్నటువంటి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది క్రైమ్ సినిమా కాదు కదా, ఇది బాలకృష్ణ సినిమా అంతకంటే కాదు కదా. బాలకృష్ణ అనేటటువంటి నాయకుడు, ఆయన అక్కడ ప్రజానాయకుడు, అలాగే రాజకీయ నాయకుడు, అలాగే టీడీపీ పార్టీకి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో మీకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించవలసినటువంటి నాయకుడు. ఆయన ఏదో అన్నారని ఇంత అవసరమా? ఇంత సినిమా మనం చూపించాలా? ఎవరైనా దీన్ని సమర్థించగలరా? అలాగే డిఫెన్స్లో పడుతున్నాడు చంద్రబాబు గారు. ఆయన ఏది వద్దంటారో అది జరుగుతోంది, ఏది చేయమంటారో అది చేయటల్లా. మరి ఈ రాజకీయాన్ని ఎలా చూద్దాం? టీడీపీ పార్టీ మీద దాడి చేస్తే తప్పన్నాం, శిక్షించాలని చాలామంది చెప్పారు. మరి ఇవాళ వైసీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలను మనం ఎలా తీసుకుందాం? కూటమి ప్రభుత్వంలో ఇవాళ టీడీపీ పార్టీ, ఆ పార్టీకే క్రమశిక్షణ అనేది పెద్ద ఆభరణం అని చెప్తారు. మరి చంద్రబాబు చెప్తున్నది నాయకులు అలాగే కార్యకర్తలు చేయగలిగిన పరిస్థితి ఇక్కడ కనపడలా. హిందూపూర్ నియోజకవర్గం ఎప్పుడు శాంతియుతమైనటువంటి రాజకీయమే చూసాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక సమభావం చూసాం. వేరే చోట నుంచి వచ్చారు అన్నటువంటి పరిస్థితి లేకుండా కలుపుకునేటటువంటి గొప్ప సంస్కారం హిందూపూర్ నియోజకవర్గంలో చూసాం. ఆ ప్రజల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి సంస్కారం మనమంతా చూసినటువంటి దశలో ఇవాళ పార్టీల మధ్య వైషమ్యాలు వచ్చినాయి కదా అని కొంతమంది కార్యకర్తలు వెళ్ళి దాడి చేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఓ పక్క ఎమ్మెల్యేలే బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులుగా అయిన తర్వాత కూడా అదే పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద, అక్కడున్నటువంటి ఎంపీ మీద నేనే టికెట్కి డబ్బులు ఇచ్చానని ఒక మహానుభావుడు చెప్తుంటే టీడీపీ యొక్క ప్రతిష్ట కిందకి తగ్గిపోతుందన్న దానికంటే కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం నమ్ముకున్నటువంటి జనం యొక్క మనోభావాలు గమనించాలిగా. వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు అనుకుంటే వీళ్ళల్లో వీళ్ళే యుద్ధాలు చేసుకుంటున్నారు అంటున్నప్పుడు పరిస్థితి ఏంటి? వీడు మన సంరక్షకుడిని ఎన్నుకున్న తర్వాత అసలు వీళ్ళల్లో వీళ్ళకే ఒక సమభావం లేదన్నటువంటి సంకేతాలు వస్తే దీన్ని ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి హిందూపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా చూసాం. రెండోది, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, మేబీ జనసేన అలాగే బీజేపీ నాయకులు ఎవరు చెప్పినా బూతుకు బూతు సమాధానం కాదు అని చెప్తున్నారు. దాడికి దాడి సమాధానం కాదు అని అనేక సార్లు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకుందాం? దీన్ని ఆలోచించాలి. హిందూపూర్ నియోజకవర్గం ఎన్టీఆర్ ప్రారంభం నుంచి ప్రస్థానం పలికిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక నమ్మకం, వారి మీద గౌరవం, అలాగే ఆ నియోజకవర్గం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి తుచ్చమైనటువంటి రాజకీయాలు, వైసీపీ వాళ్ళు తొందరపడ్డారని టీడీపీ వాళ్ళు హద్దు దాటితే ఇంకా తేడా ఏముంది? రెండు ఒకటేగా. ఆ ప్రమాదం నుంచి కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ బయటికి రావాలని జనం ఆశిస్తారు. దీన్నే గమనించాలి ఇక్కడ.